Hello everyone. Today we are going to discuss probability Bayes theorem based on that questions we are going to take now. Okay na? So ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ సెషన్ లో Bayes theorem దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. ఓకే రైట్. సో హియర్ రైట్. So in this question, first, what is a state? The question will be like this: Bayes theorem. So here the question is Bayes theorem and based on problems. This is our today's topic. Okay. So here statement. In the question he may ask like this: state and prove Bayes theorem or inverse probability theorem. This is the question he is asking in the exam. So in that, first we are going to take now statement. In this statement, if a1 comma a2 comma up to so on an are mutually exclusive and exhaustive events of a random experiment associated with a sample space S, such that P of ai greater than 0 and E is any event which takes place in conjunction with any one of ai, then P of ak divides E is equal to P of ak into P of E by ak by summation I is equal to 1 to n P of ai into P of E by ai for any k is equal to 1 to 3 plus 1. ఇక్కడ కండిషన్ ఏమంటున్నాడు క్వశ్చన్ లో a1 a2 a3 అనేవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అంటేనేమో ఇంటర్సెక్షన్ తీసుకుంటాం, ఎగ్జాస్టివ్ అంటేనేమో యూనియన్ తీసుకుంటాం ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఎస్ అనేది శాంపుల్ స్పేస్ అంటున్నాడు. పి ఆఫ్ ఏ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబిలిటీ ఫంక్షన్ కంపల్సరీ గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ ఏముండాలి? పి ఆఫ్ ఏ1 గ్రేటర్ దాన్ 0 ఉండాలి, ఏ2 గ్రేటర్ దాన్ 0 ఉండాలి, పి ఆఫ్ అప్ టు సో ఆన్ పి ఆఫ్ ఏఎన్. అంటే అన్ని రాసే బదులు ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ పి ఆఫ్ ఏఐ గ్రేటర్ దాన్ 0 అని రాస్తున్నాం. అండ్ హియర్ ఈ ఈజ్ ఎనీ ఈవెంట్. ఓకే, ఈ అనేది ఏది ఒక ఈవెంట్ అయితే ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ కంజంక్షన్ అంటే యూనియన్ తీసుకుంటున్నాం కాబట్టి విత్ ఎనీ వన్ ఆఫ్ ఏఐ, దెన్ P of ak divides E is equal to P of ak into P of E divides ak by summation I is equal to 1 to n P of ai into P of E divides ai for any k is equal to 1 to 3 up to so on n అని ఇచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇందులో అది మన స్టేట్మెంట్ అయితే దానికి ప్రూఫ్ చూద్దాం. సో ఇక్కడ ప్రూఫ్లో ఏమంటున్నాము? ప్రూఫ్ సిన్స్ a1 కామా a2 కామా a3 up to so on an ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటేనేమో ఇంటర్సెక్షన్ ఎంటీ. ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ ఎంటీ. సో ఎగ్జాస్టివ్ అంటేనేమో యూనియన్ ఎస్. ఎగ్జాస్టివ్ అంటేనేమో మనం యూనియన్ తీసుకుంటాము, ఎక్స్క్లూజివ్ అంటేనేమో ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్, దెన్ వీ హ్యావ్ ఫస్ట్ కండిషన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నాడు కదా, అంటే ఏ ఒక్కదానికి కామన్ అనేది ఉండదు. ఏ ఒక్కదానికి కామన్ అనేది ఉండదు. ఓ ఇది కండిషన్ ఇక్కడ. ఏఐ ఇంటర్సెక్షన్ ఈజే ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ. ai intersection ej is equal to empty for I is not equal to j. I is equal to j కాకపోతే ఏదైనా రెండు సెట్స్ కి ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది అంటే ఎంటీ వస్తుంది. ఓకే, అండ్ హియర్ కండిషన్ 1 is less than or equal to I కామా j less than or equal to n. అంటే ఈ 1 కామా n మధ్యలో ij వాల్యూ వ్యవస్థితమైతే, అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? a1 ఇంటర్సెక్షన్ a2 ఎంటీ అవ్వచ్చు, నెక్స్ట్ ఇది a2 a3 ఎంటీ. సో అట్లా లాస్ట్ వచ్చేసి an అంటే an -1 ఇంటర్సెక్షన్ an is equal to n. అంటే ఏదైనా రెండు సెట్స్ కనుక మనం ఇంటర్సెక్షన్ ఇస్తే కామన్ ఎలిమెంట్ అనేది ఉండదు. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే. ఓకే, ఎగ్జాస్టివ్ అంటే మాత్రం అన్నిటికీ యూనియన్ చేస్తే మాత్రం వచ్చేది యూనివర్సల్ సెట్. ఆ యూనివర్సల్ సెట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాము? ఎస్ అని తీసుకుంటున్నాం. సో a1 యూనియన్ a2 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ an is equal to s. అంటే ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే అన్ని సెట్స్కి యూనియన్ వేస్తే ఎస్ వస్తుంది. ఏదైనా రెండు సెట్స్కి ఇంటర్సెక్షన్ వేస్తే మాత్రం ఏమిటి? ఏదైనా రెండు a1 a2 ఆర్ a2 a3 ఆర్ a3 a4 ఎనీ టూ సెట్స్ ఆర్ డిస్టింక్ట్ అనమాట, అంటే కామన్ అనేది ఉండదు. ఓకేనా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఓకే, ఇక్కడ చూస్తున్నాం ఇక సిన్స్ ఈ ఈజ్ ఎనీ ఈవెంట్ రైట్ విచ్ టేక్స్ ఏ ప్లేస్ ఇన్ కంజంక్షన్ రైట్ విత్ ఎనీ వన్ ఆఫ్ ఏఐ, దెన్ వీ హ్యావ్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఒక్కొక్క సెట్కి ఈ తోటి ఇంటర్సెక్షన్ ఇస్తున్నాం. ఫస్ట్ a1 ఉంది కదా,
A1 ఇంటర్సెక్షన్ E ఫస్ట్ సెట్ యూనియన్, మళ్ళీ నెక్స్ట్ది A2 ఇంటర్సెక్షన్ E, నెక్స్ట్ మళ్ళీ యూనియన్, A3 ఇంటర్సెక్షన్ E యూనియన్, అప్ టు సో లాస్ట్ ఏంటి AN ఇంటర్సెక్షన్ E. సో ఇక్కడ వచ్చేసి అన్నిట్లలో E అనేది కామన్, ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు ఇదంతా రాసుకుంటున్నాం రైట్. ఇక్కడ ఏంటి వి నో దట్ A1 A2 అప్ టు సో ఆన్ AN ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అంటే ఇంటర్సెక్షన్ ఎంటీ అని అర్థం ఇన్ జనరల్, ఓకేనా. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ దేర్ సబ్సెట్స్ A ఇంటర్సెక్షన్ A1, A ఇంటర్సెక్షన్ A2 అప్ టు సో ఆన్, అంటే A1 ఇంటర్సెక్షన్ E, A1 ఇంటర్సెక్షన్ E, A2 ఇంటర్సెక్షన్ E అప్ టు సో ఆన్, ఆల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సెట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఫంక్షన్కి నేను P ఆపరేట్ చేస్తున్నా. P ఆఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్కడైతే మనకి ఇక్కడ యూనియన్ ఉంటుందో ఆ యూనియన్ మనకి ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. ఆ యూనియన్ ఏమవుతుంది ప్లస్, ఇంటర్సెక్షన్ మాత్రం మనం ఏం మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. ఓకే, P ఆఫ్ E ఇంటర్సెక్షన్ A1 ప్లస్ P ఆఫ్ E ఇంటర్సెక్షన్ A2, మళ్ళీ నెక్స్ట్ యూనియన్ వస్తుంది కదా ప్లస్, ఎక్కడైతే ఈ యూనియన్ పొజిషన్స్ ఉన్నాయో దాన్ని మనం ఏం రాస్తున్నాం ప్లస్ అని రాస్తున్నాం. P ఆఫ్ E ఇంటర్సెక్షన్ AN, ఇదేంటి అంటే యాడిటివ్ ప్రాపర్టీ, యాక్సిమ్ ఆఫ్ యాడిటివ్ ప్రాపర్టీ, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్సెక్షన్ A1, మనం ఇంతకుముందు క్లాస్లో మల్టిప్లికేషన్ థీరం నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్ థీరం కండిషన్ ఏంటి అంటే అక్కడ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, దాన్ని మనం జనరల్ ఏమని రాసుకోవచ్చు అంటే P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B డివైడ్స్ A అని రాసుకోవచ్చు. లేదు అంటే ఇంకేం రాసుకోవచ్చు దీన్ని మనం P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ B డివైడ్స్ A. ఇది స్టేట్మెంట్ ఎవరు అంటే మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ ఇది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ కండిషన్ కనుక మనం ఇక్కడ అప్లై చేసినట్టయితే ఈ ఇంటర్సెక్షన్ A1 కదా, సో ఈ ఇంటర్సెక్షన్ A1 మనం రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకుంటున్నాం P ఆఫ్ A1 ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ A1 అని రాస్తున్నాం, అంటే ఈ ప్రాపర్టీ రాస్తున్నాం, ఆర్ లేకపోతే ఈ ప్రాపర్టీ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ డివైడ్స్ B ఉన్నది కాబట్టి ఇక్కడ దీని డివైడ్స్ ఏమొస్తుందంటే P ఆఫ్ A డివైడ్స్ B రాసుకోవాలి. గుర్తు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో అదే డినామినేటర్లో ఉండాలి. ఇక్కడ A ఉంది, అదే A డినామినేటర్లో ఉండాలి. ఇక్కడ B ఉంది, అదే B ఇక్కడ డినామినేటర్లో ఉండాలి, రైట్. సో హియర్ వాట్ ఈస్ అవర్ కండిషన్, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B డివైడ్స్ A. నెక్స్ట్ P ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A డివైడ్స్ B. ఇది ఏంటి అంటే మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్, ఓకేనా. సో దాన్ని ఇక్కడ ఏం రాస్తున్నాము, ఒక ఫంక్షన్ ఫస్ట్ది సెకండ్ది అప్ టు సో ఆన్ n ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం దాన్ని సమ్మేషన్ అని రాసుకుంటున్నాం. సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఓకే, P ఆఫ్ AI ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ AN అన్న, దట్ ఈజ్ కండిషన్ నెంబర్ 1 అనుకున్నాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ దీని కండిషన్లో మనకి ఇది ఉంది కదా, దీని ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది అంటే ఇక్కడ P ఆఫ్ E ఉంది. ఇక్కడ P ఆఫ్ ఈ వాల్యూని మనం ఏం రాసుకుంటాం అంటే బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ, ఇంతకు ముందుకే అనుకున్నాం. కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి అంటే P ఆఫ్ A డివైడ్స్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అని రాస్తాం. డినామినేటర్ ఏదుందో అదే డినామినేటర్ ఇక్కడ ఉండాలి. సో నెక్స్ట్ ఏమనుకుంటున్నా, ఫర్ ఎనీ ఈవెంట్ AK, ఫర్ ఎనీ ఈవెంట్ AK, ఓకే, ఫర్ ఎనీ ఈవెంట్ AK. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నామంటే P ఆఫ్ AK డివైడ్స్ E ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ AK ఇంటర్సెక్షన్ E బై P ఆఫ్ E. దీని ప్రకారం ఇక్కడ డినామినేటర్ E ఉంది కాబట్టి ఈ రాసుకున్నాం. బట్ P ఆఫ్ AK ఇంటర్సెక్షన్ E ఏమని రాసుకోవచ్చు అంటే P ఆఫ్ AK ఇంటూ P ఆఫ్ E బై AK, ఇది మల్టిప్లికేషన్ థియరం కండిషన్ ప్రకారం బై P ఆఫ్ E. కండిషన్ నెంబర్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు P ఆఫ్ E అంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n P ఆఫ్ AI ఇంటూ P ఆఫ్ E బై AI, అదే రాసుకున్నాం. ఇదే మన బేస్ థియరం కండిషన్. ఇక్కడ మనం తీసుకున్న కండిషన్లో మనకి ఏం లేదు ఇక్కడ, ఓకే. మనం ఇక్కడ తీసుకున్న దాంట్లో నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ ఓన్లీ ఇక్కడ మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ మాత్రమే ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ థియరము. A1, A2 up to so on AN are mutually exclusive and exhaustive events of a random experiment associated with sample spaces such that P of AI greater than 0 and E is any event which takes place in conjunction with any one of AI. Conjunction అంటే addition అన్నమాట. Any one of AI, then P of AK divides E is equals to P of AK into P of E by AK by summation I is equals to 1 to n P of EI into P of
E divides AI for any k is equal to 1, 2, 3 up to so on n. Okay. So now ఇక్కడ కండిషన్ వచ్చేసి రైట్ ప్రూఫ్లో A1 A2 A3 up to so on an are mutually exclusive and exhaustive events ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్. ఎస్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జాస్టివ్ అంటే యూనియన్ రాసుకోవాలి, ఎక్స్క్లూజివ్ అంటే మాత్రం ఇంటర్సెక్షన్ రాసుకోవాలి. ఆఫ్ ఏ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. ఎస్, దెన్ వీ హ్యావ్ AI ఇంటర్సెక్షన్ A is equal to empty ఫర్ I is not equal to J. ఇక్కడ రిలేషన్ అంటే 1 less than or equal to I, J less than or equal to N. అంటే I, J వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడంటే 1 నుంచి N మధ్యలో ఉంటాయి. వీటన్నిటికీ యూనియన్ వేస్తే మాత్రం ఎస్ రాసుకోవాలి, వీటన్నిటికి యూనియన్ ఎస్ రాయాలి, వీటన్నిటికి ఇంటర్సెక్షన్ మాత్రము ఎంటీ రాసుకుంటాం. ఓకేనా. సో సిన్స్ ఈజ్ ఎనీ ఈవెంట్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ కంజంక్షన్ విత్ ఎనీ వన్ ఆఫ్ AI, దెన్ వీ హ్యావ్ E ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటర్సెక్షన్ E యూనియన్ A2 ఇంటర్సెక్షన్ E యూనియన్ A3 ఇంటర్సెక్షన్ E అప్ టు సో ఆన్ యూనియన్ AN ఇంటర్సెక్షన్ E. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే సిన్స్ E ఈజ్ ఎనీ ఈవెంట్, ఓకే, విచ్ టేక్స్ ప్లేస్ అని చెప్పేసినాము AI, అన్నిటికి వచ్చేసి కండిషన్ ఏం రాస్తున్నాం, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అనం. అంటే ఒకదానికి రిలేషన్ కామన్ ఉండదు, ఒకదానికి కామన్ అనేది ఉండదు, బట్ ఈ అన్నిటినీ యూనియన్ క్లబ్ చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ దీనికి ఏం చేస్తున్నాం, దీనికి అంటే పీని ఆపరేట్ చేస్తున్నాం. పీ ఆపరేట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న యూనియన్ ఏమో ప్లస్ అవుతుంది, రిమైనింగ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్. పీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ లైక్ సో ఆన్, మధ్యలో ఉన్న మాత్రం యూనియన్ మాత్రం ప్లస్ అని. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, బై విచ్ థీరం అంటే బై మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరం ఏంటి, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B డివైడ్స్ A. ఇక్కడ ఇంటూ ఏదైతే ఉందో అది డినామినేటర్లో ఉండాలి, అది వీ నీడ్ టు రిమెంబర్. ఓకే. అండ్ P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A డివైడ్స్ B, ఈ రెండిట్లలో మనం ఏదైనా రాసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ కండిషన్. సో ఇక్కడ ఏం రాసుకుంటున్నాం అంటే P ఆఫ్ A1 అంటే ఈ సెకండ్ కండిషన్ రాసుకున్నాడు, P ఆఫ్ A1 ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ A1 ప్లస్ P ఆఫ్ A2 ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ A2 అప్ టు సో ఆన్ P ఆఫ్ AN ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ AN అని రాసింది. బై విచ్ థీరం అంటే మల్టిప్లికేషన్ థీరం. ఓకే. ఇవన్నీ n వరకు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాం, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to n పెట్టేసి P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ A అని రాసేసినాం. సో బై ద కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం రాసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ ఏంటంటే ఈ ఫార్ములా P ఆఫ్ A డివైడ్స్ B ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B. సో ఇక్కడ దీన్ని నేను రాసుకుంటున్నాము, P ఆఫ్ AK డివైడ్స్ E ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ AK ఇంటర్సెక్షన్ E బై P ఆఫ్ E ఫర్ ఎనీ ఈవెంట్ AK. ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అప్ టు సో ఆన్ N అని రాసుకోవచ్చు మనం. ఓకేనా. సో దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ థీరం ప్రకారంగా స్ప్లిట్ చేస్తే P ఆఫ్ AK ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ AK అని రాసుకోవచ్చు. రాస్తాం బై P ఆఫ్ E. P ఆఫ్ E వాల్యూ ఎంత అని రాసుకోవచ్చు అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n P ఆఫ్ AI ఇంటూ P ఆఫ్ E డివైడ్స్ AI. సో బై ద కండిషన్ నెంబర్ 1. సో hence we proved this theorem is for like this, P of AK divides E is equal to P of AK into P of E by AK by summation I is equals to 1 to n P of AI into P of E divides AI. This is the proof of the Bayes theorem. Right. So here coming to the question, that question will be like this. So this is the question. 3 boxes numbered 1, 2, 3 contains the balls as follows. First box 1 white, 2 black, 3 red. Second box 2 white, 3 black, 1 red. Third box 4 white, 5 black, 3 red. Right. That is the question. Right. And the question continues like this. One box is randomly selected and a ball is drawn from it. If the ball is red, then find the probability that it is box from 2. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ కనుక మనం క్వశ్చన్ చూసినట్టయితే బేస్ థీరం మీద ఇక్కడ మనకి 3 బాక్సెస్ ఇచ్చిండు, నెంబర్ వేసిండు, బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అని. ఒక్కొక్క దాంట్లో ఉన్న బాల్స్ కండిషన్స్ ఇచ్చిండు. 1 వైట్ బాల్, 2 బ్లాక్ బాల్స్, 3 రెడ్ బాల్స్ ఏమో ఫస్ట్ బాక్స్లో, 2 వైట్, 3, 1 బ్లాక్, 1 రెడ్ ఏమో సెకండ్ బాక్స్లో, 4 వైట్, 5 బ్లాక్, 3 రెడ్ ఏమో థర్డ్ బాక్స్లో. ఇవి మనకి నెంబర్ వేసి ఇచ్చిండు. అక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ బాల్ దట్ ఈజ్ రెడ్ ఫ్రమ్ బాక్స్ 2. బాక్స్ 2 నుంచి బాల్ రావాలి, ఆ బాల్ రెడ్ అవ్వడానికి అయ్యే ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి క్వశ్చన్లో కనుక్కోమని చెప్పిండు. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ చూసుకుంటే B1, B2, B3 be the events of selecting first, second, third box respectively. సో ఇక్కడ ఏంటి P ఆఫ్ B1
ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ బి2 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ బి3 కూడా 3 బాక్సులు ఉన్నాయి కదా, పి ఆఫ్ బి3 అన్నిట్లో ఏంటంటే ఒక బాక్స్లో మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏమన్నాడు, 1 box is randomly selected and a ball is drawn from it. బాల్ ఈజ్ రెడ్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి జనరల్గా, కాబట్టి మనం 1/3 అనేది రాసుకోవడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమడిగింది, మన క్వశ్చన్ ఏంటి, రెడ్ బాల్ కావాలి. మన క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏ బాల్ కావాలి, మనకి రెడ్ బాల్ కావాలి. ఓకేనా, ఆ రెడ్ బాల్ కావాలి అంటే ఫస్ట్ రిలేషన్ వచ్చేసి ఇక్కడ ఏం రాసుకుంటున్నా అంటే దర్ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. ఫస్ట్ బాక్స్ కదా, ఫస్ట్ బాక్స్లో మనకి ఇక్కడ ఉన్న రెడ్ బాల్స్ ఎన్ని, ఫస్ట్ బాక్స్లో రెడ్ బాల్స్ 3 ఉన్నాయి రైట్. టోటల్ ఎన్ని, 1 + 2 3, 3 + 3 6, కాబట్టి 3/6. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 1/1 + 2, 1 + 1 2, 2 + 2 4, r/b2. రెడ్ బాల్స్ ఇన్ బాక్స్ 2 కదా, 1/4. నెక్స్ట్ ఇదేంటి 3/3 + 5 8, 8 + 4 12, 3/12. సో 3/12 ఉంది. ఓకేనా, సో ఇక్కడ కండిషన్ వచ్చేసి r/b3 అంటే రెడ్ బాల్స్ ఇన్ బాక్స్ ఎంత 3/12. సో ఇక్కడ అజ్యూమింగ్ దట్ ద బాల్ ఈజ్ రెడ్ అండ్ ద ప్రాబిలిటీ ఈజ్ ఫ్రమ్ బాక్స్ 2 అన్నాడు, అంటే రెండో బాక్స్ నుంచి రావాలి, బాల్ రెడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారంటే b2/r అని రాసుకుంటారు. బాక్స్ 2లో మనకి ఏం కావాలి, రెడ్ బాల్ కావాలి. బాక్స్ 2లో రెడ్ బాల్. ఓకేనా, పి ఆఫ్ b2/r ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నా, పి ఆఫ్ b2 ఇంటూ r/b2. ఇంతకుముందు మనం బేస్ స్థిరం చేసినట్టుగా పి ఆఫ్ b2 ఇంటూ పి ఆఫ్ r/b2 బై పి ఆఫ్ b1 ఇంటూ పి ఆఫ్ r/b1 ప్లస్ 3 బాక్సులు కంపల్సరీ రాయాలి, పి ఆఫ్ b2 ఇంటూ పి ఆఫ్ r/b2 ప్లస్ పి ఆఫ్ b3 ఇంటూ పి ఆఫ్ r/b3. ఆల్రెడీ మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ వచ్చేసింది 1/4 అని. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సేమ్ మోడల్లోనే. 3 urns హ్యావ్ ద ఫాలోయింగ్ కంపారిజన్ ఆఫ్ ద బాల్స్. అర్న్ అంటే సంచి, అర్న్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సంచి. ఫస్ట్ బ్యాగ్లో ఏమని ఇచ్చిండు, 1 white 2 black ఇచ్చిండు. సెకండ్ బ్యాగ్లో 2 white 1 black అన్నాడు. థర్డ్ బ్యాగ్లో 2 white 2 black అన్నాడు. ఓకే, సో ఇక్కడ కండిషన్లు ఏం అనుకున్నాడు, 1 of the urn is selected at random and a ball is drawn, it turns to be white. అంటే ఇక్కడ వైట్ బాల్ కావాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ కమ్ ఫ్రమ్ అర్న్ 3. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, అర్న్ 3 థర్డ్ బ్యాగ్ నుంచి కావాలి, కాబట్టి u3/w అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకే, సరే చూద్దాం అదేంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో E1 E2 E3 ఆర్ 1 2 3 కండిషన్స్ తీసుకుంటున్నాం. ఈ బి ద ప్రాబిలిటీ చూసింగ్ అండ్ అర్న్ 1 2 3 పి ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ E3 రైట్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే 1/3 అని తీసుకుంటున్నాం. ఇక్కడ 1/3 కండిషన్స్ ఏం తీసుకుంటాం, మనకి ఇక్కడ కండిషన్లో 3 బ్యాగ్స్ అనేవి జనరల్గా ఉన్నాయి. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం 1/3 అంటున్నాం రైట్. సో ఇక్కడ 1/3 తీసుకున్న తర్వాత హ్యావింగ్ చూజన్ అర్న్ 1 ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బాల్ వైట్ బాల్ పి ఆఫ్ w/E1 ఈజ్ గివెన్ బై. w/E1 అంటే వైట్ బాల్ ఇన్ బ్యాగ్ 1 కాబట్టి 1/3, వైట్ బాల్ ఇన్ బ్యాగ్ 2 2/3, వైట్ బాల్ ఇన్ బ్యాగ్ 3 2/4. ఆ కండిషన్ ఇంతకు ముందు తీసుకున్నట్టు చూసుకుంటే. సో ఇక్కడ మనకు కావాల్సింది E3/w రైట్. సో E3/w ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ E3 ఇంటూ పి ఆఫ్ w/E3 బై పి ఆఫ్ E1 ఇంటూ పి ఆఫ్ w/E1 ప్లస్ పి ఆఫ్ E2 ఇంటూ పి ఆఫ్ w/E2 ప్లస్ పి ఆఫ్ E3 ఇంటూ పి ఆఫ్ w/E3. సో అన్ని ఆ వాల్యూస్ కనుక ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నౌ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఇన్ జనరల్. సో ఇక్కడ ఫస్ట్ బ్యాగ్ 1లో 2 white ఉన్నాయి, 1 black 2 red. సెకండ్ బ్యాగ్లో 3 white, నెక్స్ట్ 2 black 4 red. థర్డ్ బ్యాగ్లో 4 black 3 white 2 red. సో ఇక్కడ వచ్చేసి ఏ డై ఈజ్ రోల్డ్ అంటుంది. ఇక్కడ ఏ డై ఈజ్ థ్రోన్, ఒక డైని వేస్తే పాచికన్ కనుక వేసినట్లయితే B1 ఈజ్ చూజన్ ఇట్ ఎయిదర్ 1 or 2 టర్న్స్ అప్. అంటే డై యొక్క ఫేస్ మీద 1 కానీ 2 కానీ వస్తే మాత్రం ఫస్ట్ బాక్స్ తీసుకోవాలి. ఒకవేళ B2 ఈజ్ చూజన్ ఇఫ్ 3 and 4 టర్న్స్ అప్, అంటే 3 కానీ 4 కానీ వస్తే B2 చూస్ చేసుకోవాలి. అండ్ B3 ఈజ్ చూజన్ ఇఫ్ 5, 6 టర్న్స్ అప్, 5 కానీ 6 కానీ వస్తే మనం B3ని చూస్ చేసుకోవాలి. ఇది మన కండిషన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, రెడ్ బాల్ కావాలి, దట్ ఈజ్ ఫ్రమ్ B2 అవ్వాలి.
ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం డై రోల్ చేస్తున్నాం కాబట్టి 1,2 టర్న్స్ కదా. టోటల్ మనకి డైలో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ 1 కానీ 2 కానీ రావాలి, అంటే ఇవన్నీ ఛాన్సెస్ 2 కాబట్టి 2/6 1/3 అనేది ఛాన్స్ మనకు జనరల్గా వచ్చేసింది. నెక్స్ట్ 3, 4 అది కూడా 2 కదా, 2/6. నెక్స్ట్ 5, 6 అవి కూడా 2 కదా, 2/6. అవి ఏది తీసుకున్నా కూడా మన ఛాన్స్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1/3నే వస్తుంది. ఓకే. r/e1 అంటే రెడ్ బాల్స్ ఇన్ బ్యాగ్ 1 2/5 రాసుకుంటున్నాం. ఎందుకు, ఇక్కడ మనకి టోటల్లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 ప్లస్ 1 అంటే 2 + 2 4 + 1 5 అంటే ఇక్కడ మనకి 2/5 వస్తుంది. ఇక్కడ 4 + 3 7 7 + 2 9. ఇక్కడ చూసుకుంటే 2/4 + 3 7 7 + 2 9. ఇది మనకి కండిషన్స్ అన్నమాట. సో ఇక్కడ అవే రాసేసుకున్నాము. వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాబిలిటీ P ఆఫ్ E2/R. రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2 అన్నాడు, ఆర్ B2/R మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ E2/R. సో ఇక్కడ బై ద బేస్ థియరం P ఆఫ్ E2/R is equal to P of E2 into P of R/E2 by P of E1 into R/E1 plus P of E2 into R/E2 plus P of E3 into R/E3. ఆ వాల్యూస్ అన్ని ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి తీసుకున్నవి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఉంటే మాత్రం మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. దీస్ మోడల్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్. మ్యాక్సిమం ఫ్రీక్వెంట్లీ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్ల వీటి మీద. సో మనకి బేస్ థియరమ్ ప్రూఫ్ కావాలి, అట్ ద సేమ్ టైము వాటి మోడల్లో ఈ మనకున్న ఈ 3 క్వశ్చన్స్ అనేవి కూడా నేర్చుకుంటే మనకి ఫైనల్ ఎగ్జామ్లో స్కోర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.